తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తన ప్రాణం పోతున్న డ్రైవింగ్ సీట్లోనే గుండెపోటుతో విలవిల్లాడుతూనే 19 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి హీరో అనిపించుకున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులంతా నిశ్చింతగా గమ్యస్థానానికి చేరుకుంటామన్న ధీమాతో ఉన్నారు. కానీ కాలం ఇంకొక విధంగా తలిచింది. బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపానికి రాగానే డ్రైవర్ నాగరాజ్కు ఒక్కసారిగా గుండెలో నొప్పి రావటం మొదలైంది. తీవ్రమైన నొప్పితో శరీరం సహకరించకపోయినా కళ్ల ముందు ఉన్న 19 మంది ప్రయాణికుల ప్రాణాలే అతనికి గుర్తొచ్చాయి. వాహనం అదుపు తప్పితే జరిగే అనర్థాన్ని ఊహించినటువంటి ఆయన తన సర్వశక్తులు వడ్డీ బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు ఆపి అదుపు చేశాడు. బస్సు ఆపిన వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న పళంగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రయాణికులు అలాగే అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే కాలం మించిపోయింది. నాగరాజు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు విజయవాడ డిపోకు చెందిన గొల్లపూడి నివాసి నాగరాజుగా గుర్తించారు. తన ప్రాణం పోతున్నా సరే బాధ్యతను మరవలేదు ఆయన. ప్రయాణికులను క్షేమంగా ఒడ్డుకు చేర్చి అంటే సేఫ్గా ఒక దగ్గర పెట్టి అతను కన్నుమూశాడు. ఈ ఘటన పట్ల వారి సొంత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగరాజు మరణం ఇటు ఆర్టీసీలోనే కాదు ఆయన స్వగ్రామం గొల్లపూడిలో ఎంతటి శోకాన్ని మిగిల్చిందంటే చాలా బాధపడ్డారు గ్రామస్తులందరూ కూడా. మీరు ఇప్పటివరకు స్క్రీన్లో చూశారు. అతను ఏదైతే ఆ బస్సు డ్రైవర్గా ఉన్నాడో ఆ బస్సుకు సంబంధించినటువంటి దృశ్యం ఎక్కడైతే అతనికి గుండెపోటు వచ్చిందో, ఎక్కడైతే నిలిపేశాడో బస్సుని ఆ ప్రాంతాన్ని మీరు ఒకసారి చూడొచ్చు. నిత్యం కూడా వాహనాలు ఎంత వేగంగా వెళ్తున్నాయి చూడండి. పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు చాలా వేగంగా కదులుతున్నాయి ఆ రోడ్లో. అయితే అతనికి గుండెలో నొప్పి రావటం స్టార్ట్ అయినటువంటి క్రమంలో 19 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారండి. ఆ బస్సు సీట్లలో ఆర్టీసీ ప్రయాణం అత్యంత సురక్షితమని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్టీసీ డ్రైవర్లందరికీ కూడా ఇదే చెప్తారు. మన ప్రాణాలు అడ్డుపెట్టనే సరే మన ప్రయాణికులు మనకి ముఖ్యం, మన ప్రయాణికులే మనకు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా శాయశక్తుల డ్రైవర్లు కావచ్చు, అందులో పనిచేసే సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ ఘటనలో అతనికి గుండెలో నొప్పి రావటం స్టార్ట్ అవుతుంది. అతనికి తెలిసిపోతుంది ఏం జరగబోతుందో అనేది. సో అతను ఒక్కసారిగా కొలాప్స్ అవుతూ స్టీరింగ్ అటో ఇటో తిప్పేసి ఏదైనా వెహికల్ని ఢీ కొట్టినా లేదంటే డివైడర్ని ఢీకొట్టి అటుపక్కకి వెళ్ళి కంట్రోల్ కాకుండా అటుపక్కకి ఆ వేగంతో వెళ్ళిపోతే అటునుంచి వచ్చేటువంటి వాహనాలు ఢీ కొట్టేసి చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది. 19 మంది ప్రయాణికులు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. కానీ ఒక్కసారిగా బండి సేఫ్గా ఆపి అతను స్టీరింగ్ దగ్గర ఒక్కసారిగా కూలబడిపోయేసరికి ఏమైందా అని చెప్పి లేచి చూస్తే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. గుండెని ఇట్లా పట్టుకుని ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది, అందులో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు కొంతమంది హుటాహుటిన అంబులెన్స్కి ఫోన్ చేయడం, అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అంబులెన్స్ తీసుకెళ్ళలోపు ఎందుకంటే స్పాట్లో అతను గుండెపోటుకు గురై స్టీరింగ్ దగ్గరే అతను చనిపోయాడు. కానీ అంబులెన్స్లో హుటాహుటిని తీసుకెళ్లారు. ఎక్కడైనా వైద్యులు ప్రయత్నం చేస్తే బతుకుతాడేమో అని చెప్పి. కానీ అప్పటికే చెప్పారు గుండె ఆగిపోయింది, ఇక అతను కాలం చేశాడు, చనిపోయాడని చెప్పి వైద్యులు కూడా నిర్ధారించారు. ఫస్ట్ టైం బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారండి. మన ప్రాణాలన్నింటినీ కూడా అతను కాపాడి తన బాధను భరించి కూడా సేఫ్గా ఒక దగ్గర ఆపాడని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి. అతని స్వగ్రామం గొల్లపూడిలో కూడా తీవ్రమైనటువంటి విషాదం. కొన్ని సంవత్సరాలుగా అతను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ చిన్న కంప్లైంట్ లేదు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ అంటే ఇలా ఉండాలని చెప్పి అతను పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు మరణం ఆర్టీసీలోనే కాదు ఆయన స్వగ్రామం కూడా తీరని విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి.